వచ్చిందంటే పబ్లిక్ అంతా అడవుల దిక్కే చూసేటిదుండే. అన్నలొస్తారు, పేదోళ్లకు అండగుంటారనేటి నమ్మకం ఒకటి ఉండేటిది పబ్లిక్. కానీ ఆపరేషన్ కగారు పేరుతోని అన్నల్ని లేకుండా చేసిండ్రు. అడవులన్నీ ఖాళీ చేసి అన్నలంతా ఊళ్ళ బాట పట్టిండ్రు. అగో అసంటోళ్ళ దాంట్లే దళాన్ని నడిపించిన పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అయినా అదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకంటారా? ఇగో ఈ వార్త చూడుండ్రి, ఎందుకో తెలుస్తుంది. రైట్, ఇగో గిడ పెన్ను పేపర్ పట్టుకొని కూర్చొని పరీక్ష రాసేదేవలో గుర్తుపట్టిరా. ఇంకెవరు 40 ఏళ్లు దళంలో దండు నడిపించిన నాయకుడు మాజీ మావోయిస్టు దేవుజీ. అసలు పేరు తిప్పిలి తిరుపతి. ఈ నడుమనే మావోయిస్టు దళాన్ని నిడిచిపెట్టి జనంలో కలిసిండు అన్న. అయితే అప్పట్లో దళంలోకి పోకముందు ఇంటర్ వరకు చదువుకుంటాట, కాకుంటే తెలుగులో ఫెయిల్ అయిందట. ఇక ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అవుతుండే కదా, అగో అండ్ల మల్లోపాలు ఫీజు కట్టుకొని ఉన్నక ఒక్క పరీక్ష రాసేందుకు వచ్చిండు అన్నట్టు. అంతేనానే అన్న? కొన్ని కారణాల రీత్యా తెలుగు పేపర్ రాయలేదు. మళ్ళీ నా స్టడీని కొనసాగించాలనుకుంటున్నా కాబట్టి ఆ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి వచ్చింది. అప్పుడే రాద్దాం అనుకున్నాడ కానీ అప్పటికే తలవలా కలిసిండట. మళ్ళొచ్చి పరీక్ష రాద్దామన్నా పోలీసు వాళ్ళ భయం ఉండే. అందుకనే అప్పటిదంది ఇప్పటి వరకు అయితేనే మిగిలిపోతే ఇప్పుడు రాసిండు అన్నట్టు. అంతేకాదు పరీక్ష ఫీజు కట్టినప్పటిదంది టైం దొరికినప్పుడల్లా ఇగో ఇట్లా కూర్చొని చదివిండాట కూడా. జగిత్యాల జిల్లా కోరుట్ల అన్న సొంతూరు 42 ఏళ్ళు అడవుల్లోనే ఉన్నాడు. పెన్నిడిచిపెట్టి గన్ను పట్టుకొని దళంలో ముందుండి నడిపించిండు దళాన్ని. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు చదువు మీద ఉన్న కాయిస్తోని ఇంటర్ పరీక్షలు రాసిండు అన్నట్టు.